రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు ఇప్పట్లో తేలుతుందా? జనసేన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ పూర్తయింది. గడువు కూడా ముగిసింది. అయితే తుది నివేదిక ఎక్కడ? ఇప్పటిదాకా అధినేత టేబుల్ పైకి ఎందుకు చేరలేదు? అరవ శ్రీధర్ కేసుపై ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక కోసం పార్టీ వర్గాలు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ కేసులో 3 మెన్ కమిటీ ఏం తేల్చబోతుంది అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు సాగదీత ధోరణిలోనే కొనసాగుతోంది. ఈ కేసును తేలుస్తామని జనసేన ప్రకటిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడా స్పష్టమైన ముందడుగు పడలేదు. అరవ శ్రీధర్ తనకు 5 సార్లు అబార్షన్ చేయించారంటూ, తనను మోసం చేశారంటూ బాధిత మహిళ వరుసగా వీడియోలు విడుదల చేస్తూనే ఉన్నారు. ఆమె హైకోర్టుకు కూడా వెళ్లారు. అలాగే ఎన్హెచ్ఆర్సీలోనూ ఫిర్యాదు చేశారు. ఈ కేసును పూర్తిగా అధ్యయనం చేసి తనకు న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బాధితురాలు కోరుతున్నారు. మరోవైపు అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ దర్యాప్తు కొనసాగుతోందని చెబుతోంది. ఈ క్రమంలోనే 4 రోజుల క్రితం అరవ శ్రీధర్ ను కమిటీ ముందు విచారణకు పిలిచారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు హనీ ట్రాప్ అని, ఇది పూర్తిగా రాజకీయ ప్రత్యర్థుల కుట్రేనని ఆయన కమిటీకి వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన ఎమ్మెల్యేపై ఒక మహిళ సంచలన ఆరోపణలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ మహిళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న శాఖలో పనిచేసిన ఉద్యోగినిగా బయటికి వచ్చి శ్రీధర్పై వరుస ఆరోపణలు చేస్తూ తన వద్ద ఉన్నాయని చెబుతున్న వీడియోలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అరవ శ్రీధర్ వ్యవహారం ఎప్పటికి తేలుతుంది అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఈ అంశంపై ఇప్పుడు వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. గతంలో జనసేన నాయకులు ఏమన్నారు, ఇప్పుడేం చేస్తున్నారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా చర్యలు తీసుకోకుండా కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. జనసేనకు అరవ శ్రీధర్ ఎపిసోడ్ పెద్ద తలనొప్పిగా మారింది. బాధితురాలు అరవ శ్రీధర్పై ఆరోపణలు చేయగానే పార్టీ వెంటనే స్పందించింది. ఈ వ్యవహారం తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అరవ శ్రీధర్కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ముగ్గురు సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది. కమిటీ వెంటనే పని ప్రారంభించింది. మొదట పార్టీ కార్యాలయానికి పిలిచి విచారిస్తారని భావించినా దానికి భిన్నంగా కమిటీ నేరుగా రైల్వే కోడూరు వెళ్లింది. అక్కడ 2 రోజుల పాటు మకాం వేసి శ్రీధర్ స్టేట్మెంట్ నమోదు చేసింది. అలాగే కోడూరులో 40 మందికి పైగా వ్యక్తులను విచారించి శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై వివిధ కోణాల్లో సమాచారం సేకరించింది. బాధితురాలు వీణ విడుదల చేసిన ఆడియోలు, వీడియోలు, స్క్రీన్ షాట్ల వంటి అంశాలపై కూడా కమిటీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో చర్చించినట్టుగా సమాచారం. అన్ని అంశాలను నివేదికలో చేర్చినట్టుగా తెలుస్తోంది. ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల బాధితురాలు కమిటీ ముందు హాజరు కాలేనని సమాచారం ఇచ్చింది. అయితే శ్రీధర్ పై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు, సాక్ష్యాలతో కూడిన డాక్యుమెంట్లను ఒక వ్యక్తి ద్వారా కమిటీకి సమర్పించినట్టుగా సమాచారం. ఈ విధంగా శ్రీధర్ ఎపిసోడ్లో అన్ని కోణాల్లో విచారణ జరిపి కమిటీ నివేదికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. విచారణ పూర్తయిందని కమిటీ చెబుతున్న నివేదికపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. కమిటీ నివేదిక ఎప్పుడు బయటకొస్తుంది? అధినేత తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? లేట్ అవుతున్న కొద్దీ కేసు ఇప్పట్లో తేలుతుందా లేదా అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.